తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కుటుంబ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన కుంభ గోపి భోపాల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఎనస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్నారు. అయితే శనివారం రాత్రి నరసరావుపేటలో రైల్వే స్టేషన్ రోడ్లో గల దినేష్ అనే ఒక లాడ్జీలో ఒక రూమ్ తీసుకొని గోపి అయితే ఉన్నారు. ఆదివారం ఉదయం గోపి భార్య శంకరకుమారి వాళ్ళ పాప మౌనిహ గోపి వద్దకు భార్య పిల్లలు ఇద్దరు వెళ్ళటం అయితే జరిగింది. అయితే కొన్ని గంటల తర్వాత గోపి అతని యొక్క వాట్సాప్ స్టేటస్లో డాక్టర్ గోపి సైనింగ్ ఆఫ్ అనే ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టడంతో వారి యొక్క బంధువులు చూసి గోపి యొక్క ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయగా గోపి దినేష్ గ్రాండ్ లాడ్జిలో ఒక రూమ్లో ఉన్నాడని తెలియజేయడంతో ఆ యొక్క బంధువులు గోపి ఉన్నటువంటి ఆ రూమ్ని వెళ్ళటం అయితే జరిగింది. ఒక్కసారిగా గోపి అతని భార్య శంకర్ కుమారి పాప మౌనిహ విఘాత జీవులుగా పడి ఉండటంతో ఆ గోపి యొక్క బంధువులు హుటాహుటిన నరసరావుపేటలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తరలించబట్టే జరిగింది. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గోపి అతని యొక్క భార్య శంకర్ కుమారి అతని పాప మౌనిహ ఇద్దరు కూడా చనిపోయారని వైద్యులైతే తెలియజేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి గోపికి అయితే ప్రస్తుతం హాస్పిటల్లో వైద్య చికిత్స అయితే డాక్టర్లు అయితే చేయటం అయితే జరుగుతుంది. గోపి ప్రస్తుతం అయితే అపార్మాక స్థితిలో ఉన్నారని వైద్యులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నరసరావుపేట 1 టౌన్ సిఐ ఫిరోజ్ ఘటనా స్థలానికి చేరుకొని దినేష్ గ్రాండ్లో ఉన్నటువంటి రూముని పరిశీలించి ఆత్మహత్యయత్నం చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే గోపి అతని యొక్క భార్య ఇద్దరు కూడా గత 4 సంవత్సరాల క్రితం కూడా ప్రేమించి వివాహం చేసుకోవటం అయితే జరిగింది. అయితే వారు వివాహం చేసుకున్న అనంతరం భోపాల్కి వెళ్ళి అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఎనస్థీషియా డాక్టర్గా పనిచేస్తూ ఈరోజు శనివారం రాత్రి నరసరావుపేటకు వచ్చి ఆదివారం ఉదయం ఈ యొక్క సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం వారి యొక్క బంధువులు మిత్రుల్లో కూడా ఒక ఆందోళనకరమైన ఈ ఘటనకు సంబంధించి వారి బంధువులు వివరాలు అడగగా ఈ గోపి అనే వ్యక్తి ఆ భార్య శంకర్ కుమారి ఇద్దరు కూడా శంకర్ కుమారి గత 10 రోజుల క్రితం నరసరావుపేట రావడం అయితే జరిగిందని అన్నారు. గోపి నిన్న శనివారం రాత్రి నరసరావుపేట వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారని వారి యొక్క బంధువులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు నరసరావుపేట 1 టౌన్ పిఎస్ లిమిట్స్లో దినేష్ లాడ్జిలో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారనే సమాచారం మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రూమ్ నెంబర్ 304ని నిన్న నైట్ అరౌండ్ 10 o'clock ఆ టైంలో కుంభ గోపి అనే ఆయన రూమ్ని తీసుకోవడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం మేరకు కుంభ గోపి అనే ఆయన భోపాల్లో ఎనస్థీషియా డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 3 years పాప కూడా ఉంది. వీళ్ళ పాపకి కొద్దిగా డౌన్ సిండ్రోమ్తో ఉందని చెప్పేసి అని వాళ్ళకి ఏదో కొంచెం ఇది ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రాథమికంగా. అయితే ఈరోజు మార్నింగ్ వాళ్ళు చేతులకి క్యాండిలా పెట్టుకొని వాళ్ళ ఎనస్థెటిక్ డ్రగ్స్ ఏయో డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసుకుంటూ ఆ ఫొటోస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ లాడ్జ్ లొకేషన్ని వాళ్ళకి షేర్ చేశారు. దానిలో వాళ్ళు లాడ్జ్లోకి ఇనీషియల్గా డాక్టర్ గోపి గారు వాళ్ళ బ్రదరు వాళ్ళు వచ్చి ఇనీషియల్గా ఆ రూమ్ని అది వెరిఫై చేసి వాళ్ళని ఇమీడియట్గా లైఫ్ లైన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ముగ్గురిని. అయితే ప్రజెంట్ హాస్పిటల్లో వైఫ్ అండ్ డాటరు చనిపోయారు. గోపి గారు మాత్రానికి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆయన లైవ్గా ఉన్నారు. ఇంకా ప్రస్తుతానికి విచారణ జరుగుతూ ఉంది. ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలుతాం.